ఒకరోజు యోబు కుమారులు, కుమార్తెలందరూ వాళ్ళ అన్న ఇంట భోజనం చేస్తూ ద్రాక్షరసం తాగుతుంటే, ఒక యోబు మనిషి వచ్చి ఎద్దులు, గాడిదలు తీసుకొని పోయి పనివారిని చంపిరి అని ఒక వార్తను మోసుకొనొస్తాడనమాట. ఆ వార్త వింటుంటేనే ఇంకొకడొచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను, పనివారిని కాల్చివేసింది అని చెప్తా ఉంటాడు. ఈ సమాచారము నీకు చెప్పడానికి నేనొక్కడినే తప్పించుకొని ఉన్నా, మిగిలి ఉన్నా అని చెప్తాడనమాట. తర్వాత కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెలని తీసుకుపోయి వారిని గూడా చంపేసిండ్రు. పనివారిని చంపేసిండ్రు అని ఇంకొకతనొచ్చి చెప్తాడు. ఈ సమాచారం నీకు చెప్పడానికి నేను మాత్రమే మిగిలి ఉన్నాను అని చెప్తాడనమాట. తర్వాత అరణ్యము నుంచి అరణ్య మార్గమున ఒక సుడిగాలి, గొప్ప సుడిగాలి అరణ్యము నుంచి వచ్చి 4 గోడల్ని కొట్టినప్పుడు, ఆ గోడలు యవ్వనస్తుల మీద పడిపోయి, నీ కుమారులు, కుమార్తెలు భోజనం చేస్తుండగా అక్కడే వారి మీద పడినందుకు వారు చనిపోయిండ్రు అని యోబుకి చెప్తారనమాట. చూడండి, వరుసగా మొదట ఎద్దులు, గాడిదలు, తర్వాత ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ గొర్రెలని వాటన్నిటిని కాల్చి వేయడము. తర్వాత వీళ్ళు ఒక 3 సమూహాల్లాగా సమూహాలుగా కల్దీయులొచ్చి ఒంటెలను తీసుకెళ్ళిపోయి వారిని గూడా చంపేయడము. చివరికి కుమారులు, కుమార్తెలు గూడా చనిపోయిండ్రు. అంత వెంటనే అవన్నీ అట్లా జరిగేసరికి అప్పుడు యోబు అంటాడంట, తన పై వస్త్రమును చింపుకొని, తల వెంట్రుకలను గొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని అంటాడంట. చూడండి, మనమైతే దేవుణ్ణి ఎన్నో మాటలు అనుంటాం, ఎన్ని జరుగుంటాయి కదా! కానీ యోబు మాత్రము తన వస్త్రాలు చింపుకొని, తన తల వెంట్రుకలంతా గొరిగించుకొని, సాష్టాంగ నమస్కారము జేసి అంటున్నాడంట. దేవుడిని ఒక్క మాట గూడా అనకుండా, దూషించకుండా, నోట్లో నుంచి ఒక్క పాపమైన మాట గూడా రాకుండా ఏమంటున్నాడంట, దిగంబరినై నా తల్లి గర్భం నుంచి వచ్చిన దిగంబరినై పోతా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామంకి స్తుతి కలుగును గాక అన్నాడు.